ఫ్రెండ్స్ మీరు కనుక 15,000 రూపాయలు ఒక మంచి సౌండ్ బార్ కొనాలనుకుంటే మాత్రం బెస్ట్ వీడియోకి వచ్చారు. ఎందుకంటే ఈ ఇయర్లో బిగ్గెస్ట్ వీడియో ఇదే అనమాట. మనం 2019 నుంచి మనం కొన్ని వందల సౌండ్ బార్లు చేసాం. అవన్నీ ఇప్పుడు నా దగ్గర లేవు కానీ బట్ 2024-25 మోడల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ప్రతిదీ నేను సేల్ ఈ మధ్యన చేయను కూడా చేయలేదు, ప్రతిదీ నా ముందే ఉన్నాయి. మీకు అదంతా తర్వాతకి చూపిస్తాను. ఫస్ట్లీ ఈ వీడియో మీరు కనుక 15,000 రూపాయలు పర్చేస్ చేయాలనుకుంటే క్లియర్గా వీడియో ఎండ్ వరకు చూడండి. మా రివ్యూని మీరు ఎందుకు నమ్మాలి అనేది ఒక్క సెకండ్ మీకు చెప్తాను. మీరు చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు, కొన్ని వందల వీడియోస్ అయితే చేసాం. మేము ప్రతిదీ రియల్ టైం టెస్ట్ చేస్తాం, ప్రతిదీ మేము పర్చేస్ చేస్తాం. అందుకని మా దగ్గర ప్రొడక్ట్స్ ఉంచుకుంటాం, కంపెనీస్ దగ్గర నుంచి మేము తీసుకోవడం ఇట్లాంటివి చేయం. సో అందుకని డెమోగా మీకు అసలు మేము ఎన్ని ప్రొడక్ట్స్ టెస్ట్ చేస్తాం అనేది ఇక్కడ మీకు చూపిస్తాను. నేను జస్ట్ మీరు చూడొచ్చు, అక్కడ చూసారా కొన్ని పదుల సంఖ్యలో మీకు టీవీలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఒక దగ్గర ఒక 15 టీవీస్ అయితే 2025 మోడల్స్ అన్నీ కూడా. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే సౌండ్ బార్స్ చూడొచ్చు. దగ్గర చాలా ఒక 20-30 సౌండ్ బార్స్ అయితే మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ బార్ మనం టెస్ట్ చేస్తూనే ఉంటాం అనమాట. సో మీరు 100% నా మీద మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. చాలా సౌండ్ బార్స్ మేము రియల్ టైం టెస్ట్ చేసి ఆ తర్వాతకి మాత్రమే మేము రివ్యూస్ ఇస్తాం. ఏదో నామకే వాస్తు మేము రివ్యూస్ అయితే ఇవ్వం. సో 100% నేను చెప్పేది మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్లీ అసలు 15,000లో కొనాలి. 15,000లో కొనాలనుకున్నప్పుడు 2 టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే మాకు ప్రాపర్ సినిమాటిక్ ఎఫెక్ట్ కావాలి, సరౌండ్లో స్పీకర్స్ ఉండాలి, దాని నుంచి సరౌండ్ ఎఫెక్ట్ ఒక ఏరోప్లైనో లేకపోతే ఒకటి కారో ఏదైనా ఇలా వచ్చింది, లేకపోతే ఏదైనా సరౌండ్ ఎఫెక్ట్ వచ్చిందంటే మాకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి థియేటర్ లాగా అనుకునే వాళ్ళు. రెండో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మంచి సౌండ్ కావాలి, మంచి బేస్ ట్రబుల్స్, అది కూడా ఒక టైప్ ఆఫ్ సినిమాటిక్ సౌండ్ అయితే ఉండాలి, బేస్ ఎవ్రీథింగ్. బట్ మాకు వెనకాల వైర్లు ఆ స్పీకర్లు మాకు నచ్చవున్నా, మాకు జస్ట్ టీవీ దగ్గర ఒక సౌండ్ బార్ ఒక సబ్ ఊఫర్ ఉంటే చాలనుకునే వాళ్ళకి సెకండ్ కేటగిరీ. ఈ 2 కేటగిరీస్ ఈ వీడియోలో మీరు ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి 5.1 2.1 అనేది మీ కేటగిరీ దగ్గరికి వెళ్ళి మీరు వీడియో అయితే చూడొచ్చు. సో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది 5.1 సౌండ్ బార్స్. మీరు ఒకవేళ అండర్ 15,000లో 5.1 సౌండ్ బార్ కొనాలనుకుంటే, నేను ఇన్ని టెస్ట్ చేశాను కదా, మీకు ఇంతకుముందు నేను చూపించాను కదా, ఇన్ని టెస్ట్ చేస్తే ఒక 25-35 మోడల్స్ మేము టెస్ట్ చేస్తే కేవలం నేను మీకు ఇక్కడ 4 రికమెండ్ చేస్తున్నాను. 4లో కూడా స్ట్రాంగ్ రికమెండేషన్స్ 2 ఉంటాయి. సో గుర్తుంచుకోండి, అన్ని ప్రోడక్ట్లో 2 స్ట్రాంగ్గా చేస్తున్నా అంటే అవి ఎంత బెటర్ ఉంటాయి అనేది. సో నేను చెప్పింది మీకు 100% రిఫ్లెక్ట్ అవుతుంది. కొన్న వాళ్ళు ఉంటే నా కోసం ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా చెప్పనివి చాలా మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి. బాగాలేని ఎందుకు చెప్పలేదు అనడానికి రీజన్ ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ రివ్యూస్ ఒకసారి డెడికేటెడ్ చూడండి. ఎందుకంటే అందులో నేను డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, రిమోట్ ఆప్షన్స్, సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, ఏ సెట్టింగ్స్లో ఎలా వస్తుంది, శాంపిల్స్ సహా ఈచ్ అండ్ డీటెయిల్డ్గా నేను ప్రతి దాని ఇండివిజువల్ రివ్యూస్లో చెప్తాను. సో ఇండివిజువల్ రివ్యూస్ మీరు ఫిక్స్ అయినాక ఒకసారి ఇండివిజువల్ రివ్యూ కూడా ఒకసారి చూడండి. సో ఫస్ట్లీ మన కేటగిరీగా బెస్ట్ 5.1 సౌండ్ బార్స్ అండర్ 15,000. ఇందులో ఫస్ట్ కొంతమంది ఉంటారు, నేను అబ్జర్వ్ చేశాను. లైక్ మా ఫాదర్కి ఏంటంటే ఆయనకి ఆటో డీజే ఎఫెక్ట్ కావాలి, ఆయనకి ఎక్దమ్ బేస్ రావాలి, ట్రబుల్స్ రావాలి, అంటే గజ్జలు రావాలి, గుద్దుడు బేస్ రావాలి, ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీయో లేకపోతే ఇంకేదో ఒక సినిమాటిక్ ఎఫెక్ట్ ఇవన్నీ అవసరం లేదు. ఎక్దమ్ వినసొంపుగా మ్యూజిక్ ఉండాలి, వాళ్ళకి దమ్ముని గుద్దాలి క్లారిటీ కంటే. అట్లాంటి వాళ్ళకి ఈ ఆటో డీజే సౌండ్ బార్ అనమాట. ఈ ఎందుకు అలా పెట్టానంటే, ఆటో డీజేలు ఎలా వస్తుంది, గజ్జలు బేస్ వస్తుంది అనమాట, సేమ్ అలానే వస్తుంది. అది మనకి బోట్ 5400D. ఎస్, దిస్ వన్ ఇదే మనకి బోట్ 5400D బెస్ట్ ఆప్షన్. ఇది మీకు ఒకవేళ ఆటో డీజే లవర్స్ అయితే, నేనైతే ఇది కొన్నాను, క్లియర్గా చెప్తున్నాను. ఆటో డీజే లవర్స్ మీరు కూడా అయి ఉంటే దాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి 550 వాట్ అవుట్పుట్తో వస్తుంది అండ్ ఫుల్లీ వైర్లెస్. ఇది మీకు ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయి వాటికి అడాప్టర్స్ ఉంటాయి, వైర్లెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి వైర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టీవీ నుంచి సౌండ్ బార్ కనెక్షన్ ఇస్తే చాలు. మిగతా వాటికి కరెంట్ ఇస్తే మీకు ఈ సౌండ్ బార్ ఆరామ్సే వర్క్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఫుల్లీ కంట్రోలబుల్ రిమోట్ అయితే ఇస్తారు. రిమోట్లో ఎవ్రీథింగ్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ మీకు సెంటర్ సరౌండ్ స్పీకర్స్ అండ్ మీకు అలానే ట్రెబుల్స్, బేస్ ఎవ్రీథింగ్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ ఇక మెయిన్గా మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి శాంపిల్ వినండి. సో విన్నారు కదా, వాల్యూమ్ అయితే నాకు హై ఎనఫ్ అనిపించింది. చాలా పెద్ద సైజ్ రూమ్స్ కూడా మీకు వాల్యూమ్ అనేది సరిపోతుంది, పెద్ద హాల్స్కి. అండ్ బేస్ కూడా మీకు వెరీ గుడ్ బేస్ అయితే ఉంటుందన్నమాట. సో వెరీ హై అని చెప్పాలి, వెరీ గుడ్ అనే దానికన్నా చాలా అంటే చాలా ఎక్కువ బేస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక స్మాల్ సైజ్ బెడ్రూమ్ 10x10 రూమ్ కానీ 10x12 రూమ్ కానీ రూమ్స్కి మీరు ఇది తీసుకుంటా అంటే నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే మీ ఆడియో ఎక్స్పీరియన్స్ అంతా ఖరాబ్ అవుతుంది. మీరు మీడియం సైజ్ హాల్స్ కానీ బిగ్గర్ సైజ్ హాల్స్ కానీ వెళ్ళండి. చిన్న సైజ్ హాల్స్ ఉన్న మీరు ఈ సౌండ్ బార్ తీసుకోవద్దు. ఆ ఓవర్ బేస్ వల్ల మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ అంతా ఖరాబ్ అయిపోతుంది, తీసుకోవద్దు. చిన్న రూమ్ అయితే
అస్సలు తీసుకోవద్దు. నేను తర్వాతకి మీకు వేరే చెప్తాను, అవి తీసుకోండి, కానీ దీన్ని మాత్రం తీసుకోవద్దు. అంత బేస్ వస్తుంది. ట్రెబుల్స్ గుడ్ ఎనఫ్, మంచిగా వస్తున్నాయి. అండ్ దాంతోపాటు వోకల్స్ క్లియర్గా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటల్స్ విషయానికి వస్తే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పలేం, కానీ పర్లేదు, గుడ్ క్వాలిటీ ఇన్స్ట్రుమెంటల్స్. కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. మిడ్స్ అనేది అంత క్రిస్టల్ క్లియర్గా ఉండవు, అంటే వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు ఇండివిజువల్ మీరు విన్నప్పుడు మీకు నచ్చొచ్చు. అండ్ దాంతోపాటు మీకు సరౌండ్ ఎఫెక్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. బెటర్ మీరు +5లో పెట్టుకోండి సరౌండ్ ఎఫెక్ట్ అనేది, ఇంకాస్త బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. రిమోట్లో అడ్జస్ట్ చేసుకుని సరౌండ్ +5లో పెట్టుకోండి, ఇంకాస్త బెటర్ సినిమాటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇందులో కాన్స్ ఏమి అన్నీ ఉన్నాయంటే చెప్పాను కదా, లిటిల్ బిట్ మిడ్స్ అనేది ఇంకాస్త స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. నేను చెప్పాను కదా, ఆటో డిజైన్ గజ్జలు బాగా వస్తాయి, బేస్ బాగా వస్తుంది, కానీ గజ్జలతో పాటు ఏదైనా ఒక సౌండ్, ఇప్పుడు మనం ఇలా కొట్టాను, అది గజ్జల్లో వస్తే మీకు ట్వీటర్లో వస్తే ఎలా ఉంటుంది సౌండ్, సాలిడ్గా స్పీకర్లో వస్తే ఎలా ఉంటుంది ఈ సౌండ్, అది మిస్ అవుతుందన్నమాట. ఆ ఒక్కటే నాకు కాననిపించింది, అంతకుమించి ఏం లేదు. సింపుల్ ఒకే వర్డ్, మీకు ఒకవేళ ఆటో డీజే సౌండ్ కావాలనుకుంటే తీసుకోండి, అదర్వైజ్ మీరు నాలాంటి వాళ్ళు అయితే అసలు దాని జోలికే వెళ్ళకండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి అంటే బెస్ట్ సౌండ్ బార్ అన్న, కొంచెం అటు ఇటుగా మాకు ఏమంటారు, నువ్వు మరీ ఆటో డీజే లాగా కాదు, మాకు కొంచెం బేస్ కావాలి, ట్రబుల్స్ కావాలి, కొంచెం ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ కూడా కావాలి కొంచెం. నెక్స్ట్ ఏది సజెస్ట్ చేస్తామంటే మాత్రం నెక్స్ట్ వచ్చేసి మీకు జీబ్రానిక్స్ 9510 WS Pro డాల్బీ ఇది అనమాట ఇది. సో ఇది కూడా వెరీ రీసెంట్లీ లాంచ్డ్ మోస్ట్లీ, అండ్ దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా పర్ఫెక్ట్ వైర్లెస్ అనమాట. ఇది మీకు ఇండివిజువల్ అడాప్టర్స్ అయితే ఉంటాయి, శాటిలైట్స్కి ఎవ్రీథింగ్ ఆరామ్సే మీరు వైర్లెస్గా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫుల్లీ కంట్రోలబుల్ రిమోట్, ఇందులో కూడా మీరు ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. సెంటర్, సరౌండ్, ట్రెబుల్స్, బేస్ ఎవ్రీథింగ్ మీరు ఇందులో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు 600 వాట్స్ అవుట్పుట్తో వస్తుందన్నమాట. అండ్ దీని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వాల్యూమ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ వెరీ హై వాల్యూమ్. హాల్స్కి, మిడ్ సైజ్ హాల్స్కి, బిగ్గర్ హాల్స్కి మీకు ఈ వాల్యూమ్ మోర్ దెన్ ఎనఫ్, వెరీ హై ఎనఫ్. అండ్ ట్రెబుల్స్ గుడ్ ట్రెబుల్స్, మరి నేను ఇందులో చెప్పినట్టుగా ఆటో డీజే ట్రెబుల్స్ అయితే రావు, కాస్త పాలిష్డ్ ట్రెబుల్స్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటే, అంటే గజ్జల్. బేస్ మాత్రం ఓవర్ బేస్, సేమ్ ఇష్యూ. ఇందులో ఏదైతే ఓవర్ బేస్ ఉందో ఇందులో కూడా ఓవర్ బేస్ ఉంటుంది. సో దట్ మీరు బెటర్, మీరు మీడియం సైజ్ హాల్స్ ఆడుతున్నా మీరు మైనస్ కూడా చేసుకోవచ్చు. ఇందులో బేస్ అనేది మీరు -2లో పెట్టుకోండి బేస్ని, దెన్ ఇది మీకు బాగుంటుంది. మీరు కొంచెం 0లో పెట్టుకున్నా మీకు కొంచెం ఎక్కువ బేస్ అనిపిస్తుంది. చిన్న సైజ్ రూమ్లో అయితే అసలు మీరు వీటి జోలికి వెళ్ళకండి. స్టిల్ మైనస్ చేసుకోవచ్చు కాబట్టి, ఒకవేళ చిన్న సైజ్ రూమ్లో అయినా సరే మీరు -5 పెట్టుకుంటే మీకు కొంచెం బాగానే ఉంటుంది. బేస్ మాత్రం చాలా ఓవర్గా ఉంటుంది, అది బ్రెయిన్లో పెట్టుకోండి. అండ్ దాంతోపాటు వోకల్స్ అనేది చాలా క్లియర్గా ఉన్నాయి. బట్ కాకపోతే వాయిస్ వచ్చేటప్పుడు వోకల్స్లో కాస్త సబూఫర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. వాయిస్లో బేస్ అప్పుడు సబూఫర్లో ఉంచి వస్తుంది ఆ బేస్ అనేది. అది కొంతమందికి నచ్చొచ్చు, ఎందుకంటే యూజువల్గా సినిమా థియేటర్లో వోకల్స్ కూడా కొంచెం బేసీగా ఉంటుంది. అది మీకు ఇష్టమైతే పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ సరౌండ్ ఎఫెక్ట్ కూడా గుడ్ సరౌండ్ ఎఫెక్ట్. దీనిది పాత మోడల్ ఉంది కదా 9500 WS Pro, దానికంటే బెటర్ సరౌండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇది దాని సక్సెసరే 9510 WS Pro 2025 మోడల్ అనమాట ఇది. అండ్ ఇక ఒకే ఒకటి చెప్పాలంటే మాత్రం, ఒకవేళ మీది బిగ్గర్ సైజ్ హాల్స్ అనుకుంటే మీరు 100% దీనికి వెళ్ళొచ్చు. చిన్న సైజ్ రూమ్కి వెళ్తే మాత్రం డిస్క్లైమర్, ఇప్పుడు నేను చెప్పి కొంచెం చేంజెస్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ ఓవర్ బేస్ వల్ల సేమ్ దీనిలాగానే ఇది కూడా మీకు కొంచెం ఏం చేస్తుంది, ఆడియో ఎక్స్పీరియన్స్ని ఖరాబ్ చేస్తుంది. సో దట్ మీరు -2లో పెట్టుకోండి బేస్, కొంచెం తక్కువ వాల్యూమ్స్లో ఏంటంటే కొంచెం బెటర్ ఉంటుంది. బట్ స్టిల్ నా రికమెండేషన్ బిగ్గర్ హాల్స్కి అయితే బాగుంటుంది. మీడియం సైజ్ హాల్స్ కానీ స్మాల్ హాల్స్ కానీ అనుకుంటే మాత్రం కొంచెం దీన్ని దూరంగా పెట్టండి అనేది నా ఒపీనియన్. ఇక నెక్స్ట్ అప్పర్ బేస్ లవర్స్, వీళ్ళు చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను. వాళ్ళకి ఏంటంటే యూజువల్గా పాతకాలంలో ఎలా ఉండేదంటే, ఒక ఇంట్లో 2 స్పీకర్లు పెట్టి సౌండ్ పెట్టి బయటకు వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆడియో రూమ్లో సౌండ్ పెట్టేవాళ్ళు, బయటకు వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు, అంటే వెదర్ ఎంజాయ్ చేస్తూ. అట్లాంటి వాళ్ళకి ఏం కావాలి, అప్పర్ బేస్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ బేస్ గుద్దడం ఫీల్ ఎంతైతే ఇంపార్టెంటో దానికంటే ఎక్కువ వాళ్ళకి వినిపించాలి. బేస్ దమ్ బయట డీజే స్పీకర్లు వినిపిస్తాయి కదా, అట్లా వినిపించాలనుకునే వాళ్ళకి దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్, సోనీ S20R. ఎస్, ఇది సోనీ వాళ్ళది సిగ్నేచర్ సౌండ్ అనమాట. అది దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. సౌండ్ గురించి ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే, ఇది 400 వాట్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట. మీకు సౌండ్ బార్ కానీ ఇది కానీ శాటిలైట్ కానీ ఎవ్రీథింగ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ వైడ్ శాటిలైట్స్తో వస్తుంది అన్నమాట. అదొక్కటి నాకు నచ్చలేదు. వైడ్ శాటిలైట్స్ కాకుండా వైర్లెస్కి ఇచ్చుంటే బాగుండేది. బట్ ఇట్స్ టూ ఓల్డ్, ఇది చాలా కాలం తీసుకొచ్చిన సౌండ్ బార్ ఇది. స్టిల్ ఇదే కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. దీనికి సక్సెసర్ గత 4 సంవత్సరాల నుంచి అయితే రాలేదు. సో దట్ స్టిల్ అప్పర్ బేస్ లవర్స్ అనుకుంటే మాత్రం, సోనీ టైప్ ఆఫ్ సిగ్నేచర్ సౌండ్ కావాలనుకుంటే మాత్రం దిస్ విల్ బి ద ఆప్షన్. బట్ 400 వాట్స్ గుర్తుపెట్టుకోండి. బిగ్గర్ సైజ్ హాల్స్కి సెట్ కాదు, మీడియం సైజ్ హాల్స్, స్మాల్ హాల్స్, రూమ్స్ ఆరామ్స్ మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వాల్యూమ్ అనేది డీసెంట్ ఎనఫ్. చెప్పాను కదా, బిగ్గర్ సైజ్ హాల్స్ అయితే మీకు అస్సలు సరిపోదు. మీడియం సైజ్ హాల్స్ కూడా మరి కొంచెం పెద్దగా ఉంటే కొంచెం చూసుకోండి.
ఒకవేళ స్మాల్ హాల్స్ ఇట్లాంటివి అనుకుంటే మాత్రం అంటే లెస్ దాన్ 1200 స్క్వేర్ ఫీట్ రూమ్లో హౌసెస్లో మనకి ఏదైతే హాల్స్ ఉంటాయో ఆ సైజ్ హాల్స్కి ఎస్ మీకు ఇది సఫిషియెంట్గా ఉంటుంది. బట్ మీ హాలే 400-500 స్క్వేర్ ఫీట్ ఉంటే మాత్రం దెన్ ఇది దీని బేస్ కానీ దీని సౌండే సరిపోదు. ఫస్ట్ బేస్ తర్వాత సంగతి సౌండ్ మీకు ఎనఫ్గా ఉండదు. కీప్ ఇట్ ఇన్ బ్రెయిన్. అండ్ బ్యాలెన్స్డ్ ట్రబుల్స్ వస్తాయి మీకు. ఇంతకుముందు చెప్పినట్టు ఇందులో ట్రబుల్స్ బాగా వస్తాయని చెప్పినట్టు అట్లే బ్యాలెన్స్డ్ ఎంతైతే రావాలి అంతైతే ట్రబుల్స్ వస్తాయి. బేస్ అనేది అప్పర్ బేస్ అనమాట, చాలా బేసీగా ఉంటుంది, అప్పర్ బేస్ వస్తుంది. బట్ లోవర్ బేస్ ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. లోవర్ బేస్ కాదు, మాకు వినిపించే బేస్ కావాలి, గుద్దుతుంటే మా చెవుకు వినిపించాలి బేసు, మా ఒళ్ళు అదరపైన పర్లేదు అనుకుంటే ఎస్ ఇందులో మీకు ఆ బేస్ అయితే ఉంటుందన్నమాట. 100% బెటర్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వోకల్స్ మీకు చాలా బెటర్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు ఇన్స్ట్రుమెంటల్స్ చాలా సాలిడ్గా ఉంటాయి. ఈ రెండిట్లో కంటే బెటర్ ఇన్స్ట్రుమెంటల్స్ నేను చెప్పాను కదా ఇందాక, ఇలా కొడితే ఈ సౌండ్ ఎగ్జాక్ట్ సౌండ్ ఇప్పుడు మీరు మైక్లోంచి ఏదైతే వింటున్నారో ఆ సౌండ్ మీకు ఇందులో వస్తుంది. ఇందులో ఏంటంటే కాస్త గజ్జలు యాడ్ అయ్యి అనే సౌండ్ యాడ్ అయ్యి వస్తుంది అనమాట. ఇందులో సాలిడ్గా ఇన్స్ట్రుమెంటల్స్ అయితే ఉంటాయి. అదొకటి నాకు బాగా నచ్చేది సోనీలో. అప్పర్ బేస్ అండ్ మిడ్స్ సాలిడ్గా ఉండాలి అండ్ కొంచెం బ్యాలెన్స్డ్ ఆడియో కావాలనుకుంటే ఎస్ దిస్ వన్ ఫర్ యూ 100% తీసుకోవచ్చు. కాన్సెంట్ చెప్పాను కదా, ఒకటి వైర్డ్ కాకుండా వైర్లెస్ ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ ఇట్స్ ఓల్డ్ మోడల్, దాన్ని జడ్జ్ చేయడం మనం తప్పనేది నా ఫీలింగ్. అండ్ లోవర్ బేస్ కూడా కాస్త యాడ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. అంతకుమించి ఇందులో పెద్ద కాన్సెప్ట్ లేవు. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు అండర్ 15,000లో మీరు అప్పర్ బేస్ లవర్స్ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఫైనల్ మై రికమెండేషన్, బట్ డిస్క్లైమర్ చెప్తున్నా, ముందే చెప్తున్నాను ఏంటంటే ఇది స్టాక్లో ఉండదండి. లాస్ట్ వీడియో నేను చెప్పినప్పుడు స్టాక్లో లేదు, అందుకని నేను ఇంక్లూడ్ చేయలేదు. బట్ తర్వాతకి 10-15 డేస్ స్టాక్లోకి వచ్చింది, అందుకని ఈ వీడియోలో ఇంక్లూడ్ అయితే చేస్తున్నాను. దాని గురించి చెప్పే ముందు దీన్ని బ్రెయిన్ నుంచి తీసేయండి. ఇది దొరికితే మీరు ఈ మూడిట్లో ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది తీసేసుకోండి. అదేంటో తర్వాత చెప్తాను. బట్ అది దొరకలేనప్పుడు మరి మీకు సినారియో అర్థం అవ్వాలి కదా. మీకు అప్పర్ బేస్ లవర్ అయితే గో ఫర్ సోనీ. అప్పర్ బేస్ లవర్ ఏం కాదు, మాకు ఓవరాల్ ఆడియో ఎక్స్పీరియన్స్ కావాలంటే గో ఫర్ జిబ్రానిక్స్ 9510 WS Pro. ఆటో డీజే వాళ్ళు మాత్రమే దీనికి వెళ్ళండి. ఇక మెయిన్ ఫైనల్ రికమెండేషన్ బోట్ 5500DA డాల్బీ అట్మాస్ అనమాట. ఇది ఈ సెగ్మెంట్లో ఈ ప్రైస్ రేంజ్లో ఇదే ఒక్కటే అవైలబుల్ ఉంది మీకు డాల్బీ అట్మాస్ తోటే. వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ సౌండ్ బార్. సో ఫర్దర్గా మాట్లాడుకుందాం. డిజైన్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ 500 వాట్ అవుట్పుట్తో వస్తుంది మీకు. అవుట్పుట్ మోర్ దెన్ ఎనఫ్. మా హాల్స్లో అయితే మా 1300 స్క్వేర్ ఫీట్ హౌస్ అనమాట, అందులో ఉన్న మా హాల్కి అయితే సఫిషియెంట్గా అయితే అనిపించింది. ఎటువంటి ఇష్యూ లేదు. వాల్యూమ్ నేను చెప్పేది, బేస్ గురించి తర్వాత మాట్లాడతాను. అండ్ బిల్డ్ క్వాలిటీ ఇందా చెప్పినప్పుడు బాగానే ఉంటుంది. అండ్ వైర్లెస్ శాటిలైట్స్తో వస్తుంది అనమాట. బట్ కాకపోతే శాటిలైట్స్ రెండు కనెక్ట్ చేసుకోవాలి, వైర్లెస్ శాటిలైట్తో వస్తుంది. బట్ కాకపోతే ఏదైతే సబ్వూఫర్ ఉందో సబ్వూఫర్ మాత్రం వైర్తో సౌండ్ బార్ కనెక్ట్ చేయాలి. ఇది కొంచెం ఓల్డ్ డిజైన్. ఇప్పుడైతే ఫుల్లీ వైర్లెస్ వస్తున్నాయి. ఇది మాత్రం సౌండ్ బార్ కనెక్ట్ చేయాలి. సరౌండ్ స్పీకర్స్ మాత్రం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, పవర్ ఇస్తే సరిపోతుంది. సో అండ్ ఆ తర్వాతకి మెయిన్ థింగ్ డాల్బీ అట్మాస్. ఇది మెయిన్ అట్రాక్షన్ ఇందులో. దానివల్లనే మీకు నెక్స్ట్ నేను చెప్పబోయే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమైపోతుంది. ఫస్ట్లీ వాల్యూమ్ వెరీ హై ఎనఫ్. మంచి మిడ్ సైజ్ హాల్స్కి ఆరామ్సే మీకు సౌండ్ అవుట్పుట్ అయితే సరిపోతుంది. ట్రెబుల్స్ గ్రేట్ ట్రెబుల్స్, మంచి ట్రెబుల్స్ అయితే వస్తాయి. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం గుడ్ బేస్. బట్ గుర్తుపెట్టుకోండి, మీరు బిగ్గర్ సైజ్ హాల్స్లోకి తీసుకుంటే మాత్రం మీకు బేస్ తక్కువ అనిపిస్తుంది. మీరు కొంచెం ప్లస్లో పెట్టుకోవాలి, అప్పుడు కొంచెం సంహౌ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. బట్ మీడియం సైజ్ హాల్స్ లేదా స్మాల్ సైజ్ హాల్స్ అనుకుంటే మాత్రం ఎస్ మీకు బేస్ సఫిషియెంట్గా ఉంటుంది. బిగ్గర్ సైజ్ హాల్స్ అయితే బేస్ సరిపోదు, గుర్తుపెట్టుకోండి. +5లో పెట్టుకున్నా సరే మీకు సరిపోదు, అది బ్రెయిన్లో ఉంచుకోండి. వోకల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి, క్లియర్గా ఉంటాయి. అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ అయితే ఇచ్చి పడేసింది. ఎక్సలెంట్ మీకు ఇన్స్ట్రుమెంటల్స్ అయితే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంటల్స్ బికాస్ ఆఫ్ డాల్బీ అట్మాస్ ఎన్కోడింగ్ వల్ల మీకు ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ దేంట్లోంచి రావాలో దాంట్లోంచి వస్తుంది. కాబట్టి మీకు ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది మీకు చాలా అంటే చాలా టాప్ నాచ్గా అయితే ఉంటుంది. అండ్ సరౌండ్ ఎఫెక్ట్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దీని వీడియో ఉంటుంది కదా, వీటన్నిటితో పాటు దీని వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎక్సలెంట్ సరౌండ్ సినిమాటిక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆడియో పరంగా నన్ను ఒకటి సజెస్ట్ చేయన్నా అంటే మాత్రం కళ్ళు మూసుకొని దొరికితే దీన్ని మాత్రం వదలకండి. దొరక్కపోతేనే ఈ రెండిట్లో ఏదనేది డిసైడ్ అవ్వండి, అంతే. నా సింపుల్ వర్డిక్ట్. ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే వైడ్ సబ్వూఫర్తో వస్తుంది. సబ్వూఫర్ మాత్రం మనం వైర్ ద్వారా సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ ఓకే, ఎందుకంటే మనం టీవీ దగ్గర సబ్వూఫర్ పెట్టుకుంటాం కాబట్టి ఇట్స్ ఓకే, ఫైన్. అట్లీస్ట్ శాటిలైట్స్ అన్న మనకి వైర్లెస్ అయితే ఇస్తున్నారు. సో అది మీడియం సైజ్ హాల్స్ కానీ స్మాల్ సైజ్ హాల్స్ కానీ తీసుకోండి. బిగ్గర్ సైజ్ హాల్స్ అయితే స్కిప్ చేసేయండి. ఈ సెగ్మెంట్లో బిగ్గర్ సైజ్ హాల్స్కి నేను ఇవి రెండైతే తీసుకోవచ్చు మీరు. ఇవి రెండు మాత్రం తీసుకోవద్దు, సోనీ కానీ ఇది కానీ. ఈ రెండిట్లో ఆడియో క్వాలిటీ బాగుంటుంది. మీడియం సైజ్ హాల్స్ వరకు బాగుంటుంది. ఇది బిగ్గర్ సైజ్ హాల్స్కి అయితే బాగుంటాయి ఇవి రెండు. స్మాల్ సైజ్ హాల్స్కి అయితే ఈ రెండు సెట్ కావు. ఇది బెస్ట్ 5.1 సౌండ్ బార్స్ అండర్ 15,000. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది బెస్ట్ 2.1 సౌండ్ బార్స్ అండర్ తీసేది.
అండ్ ఇప్పుడు మనం బెస్ట్ 2.1 సౌండ్ బార్స్ అయితే చూద్దాం. ఇవి రెండే కానీ నేను టెస్ట్ చేయని చాలా ఇక్కడ టెస్ట్ చేసినవి అయితే చాలా ఉన్నాయి. JBL కూడా వెరీ రీసెంట్లీ లాంచ్ JBL SB560 కూడా నేను చేశాను అండ్ చాలా అయితే చేశాము. బట్ కాకపోతే ఏంటంటే అవన్నీ నేను రికమెండ్ చేయట్లేదు, కేవలం 2 రికమెండేషన్స్ మీకు. ఫస్ట్ ఒకవేళ మీరు బేస్ లవర్స్, మాకు ఏకదం బేస్ గట్టిగా ఉండాలన్న, మాకు ఇచ్చి పడేయాలి బేస్ అనుకుంటే దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ LG S40T. ఎందుకంటే మాత్రం ఇది ఫస్ట్లీ మీకు ఇది 300 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది, సఫిషియంట్ ఎనఫ్ ఫర్ మీడియం సైజ్ హాల్స్ అండ్ మీకు వైర్లెస్ సబ్వూఫర్తో వస్తుంది. సబ్వూఫర్ సౌండ్ బార్ మీకు వైడ్తో కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, రెండింటికి పవర్ ఇస్తే సరిపోతుంది. అండ్ దాంతోపాటు మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది LGది అండ్ కాంపాక్ట్గా కూడా ఉంటుంది. సౌండ్ బార్ అనేది మీకు చాలా బెటర్గా 43 ఇంచెస్ టీవీ కూడా మీకు చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది. అండ్ దాంతోపాటు మీకు డాల్బీ అండ్ DTS సపోర్ట్తో వస్తుంది అనమాట. ఇది దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక రిమోట్ అవన్నీ డెడికేటెడ్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ వాల్యూమ్ వెరీ హై, మంచి సఫిషియంట్ వాల్యూమ్. మీడియం సైజ్ హాల్స్ వరకు, బిగ్గర్ సైజ్ హాల్స్కి అయితే నేను సజెస్ట్ చేయను, కానీ మీడియం సైజ్ హాల్స్ వరకు మీకు చాలా బాగుంటుంది. వెరీ గుడ్ ట్రెబుల్స్ కూడా మీకు గజ్జలు అనేవి చాలా బెటర్గా వస్తాయి. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం పంచియర్ సాలిడ్ బేస్ అనమాట. ఇంకా అసలు ఏకదం ఈ ప్రైస్ సెగ్మెంట్లో 2.1 సౌండ్ బార్స్లో దీన్ని కొట్టే బేస్ మాత్రం వేరే ఏ సౌండ్ బార్ ఇవ్వదు, అంత అదురుతుంది అనమాట బేస్. ఇన్ఫ్యాక్ట్ మేము బేస్ తగ్గించుకొని వాడతాం, అడ్జస్ట్ చేసుకునే అట్లీస్ట్ ఆప్షన్ ఇచ్చారు మనకి. సో దట్ మీరు ప్లస్లలో పెట్టారనుకోండి చిన్నగా చాట్ అయిపోతుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి, పిట్ట కొంచెం కూతగానే అంటే ఇదే చూడడానికి చాలా చిన్నగా ఉంది. మేము టెస్ట్ చేసిన అన్ని సౌండ్ బార్లో కల్లా చిన్న సబ్వూఫర్ ఇదే, బట్ దీనంత పవర్ఫుల్ సబ్వూఫర్ అయితే నేను చూడలేదు, అంత పవర్ఫుల్ సబ్వూఫర్ అనమాట. అండ్ దాంతోపాటు మీకు వోకల్స్ కూడా క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ ట్రెబుల్స్ మీకు క్రిస్ప్ అండ్ క్లియర్ వోకల్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ కూడా గుడ్ ఇన్స్ట్రుమెంటల్ క్వాలిటీ. ఎందుకు గుడ్ చెప్పానంటే నెక్స్ట్ ఇది గ్రేట్ అని చెప్పాలి కాబట్టి గుడ్ అని చెప్పాను, అంతేగాని మీరు వింటే మాత్రం మీకు ఎటువంటి ఫరక్ పడుతుంది, ఎందుకంటే మీరు ఇది ఒక్కటే వింటారు కాబట్టి. సో ఆడియో క్వాలిటీ పరంగా మీరు బేస్ లవర్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోండి. దిస్ ఈస్ ద బెస్ట్ 2.1 సౌండ్ బార్ అండర్ 15,000 ఫర్ బేస్ లవర్స్. బట్ కాకపోతే ఏంటంటే మీకు సౌండ్ బార్లో ఎటువంటి LED డిస్ప్లే అయితే ఉండదు, జస్ట్ LED ఇండికేటర్స్ అయితే ఉంటాయి, లైక్ చిన్న LEDs అయితే ఉంటాయి అనమాట. బట్ LED డిస్ప్లే అయితే ఉండదు, అదొకటి ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అండ్ ఇక మాకు ఈ బేసు కాదు, మాకు బేస్ ఒకటే కాదు, ఓవరాల్ సౌండ్ మాత్రం ఏకదం ఉండాలి, బేస్ బాగుండాలి, ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ బాగుండాలి, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉండాలంటే మాత్రం 100% మీకు ఇది బాగా సెట్ అయ్యే మోడల్ Samsung B650D XL అనమాట. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సౌండ్ బార్ అండర్ 15,000. బట్ కాకపోతే చీట్ ఏంటంటే ఇది అప్పుడప్పుడు 16,000 అవుతా ఉంది, మళ్ళీ అప్పుడప్పుడు దిగుతూ ఉంది. అందుకని నేను 15,000 కన్సిడర్ చేశాను, ఎందుకంటే 1,000 రూపాయల్లో దీనికి మంచి, నేను 1,000 రూపాయలు కూడా ఎక్కువే పెట్టండి అని చెప్తాను నేను, అంత మంచి సౌండ్ బార్ అనమాట. ఇక దీని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నేను 2.1 సెగ్మెంట్ అని చెప్పాను కదా, 2.1 కాదు ఇది 3.1. అంటే సరౌండ్ శాటిలైట్ స్పీకర్సే ఉండవు కానీ, బట్ దీంట్లో మాత్రం మీకు ఏదైతే 3.1 ఛానల్ అంటే డెడికేటెడ్గా సెంటర్ ఛానల్ ఉంటుంది, సెంటర్ ఛానల్ నుంచి మీకు వాయిస్ మాత్రమే వస్తుందన్నమాట. సో దాని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది కూడా మనకి 370 వాట్ అవుట్పుట్తో వస్తుంది, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీడియం సైజ్ హాల్స్. అండ్ వైర్లెస్ సబ్వూఫర్తో వస్తుంది, ఇది కూడా మీకు వైర్లెస్గా మీకు కనెక్ట్ అయిపోతుంది, జస్ట్ పవర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంటుంది, ఫ్యాబ్రిక్తో వస్తుంది అనమాట మీకు. అండ్ సౌండ్ బార్ బిల్డ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ దాంతోపాటు మీకు డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది అండ్ DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్తో వస్తుంది. అండ్ చెప్పాను కదా 3.1 ఛానల్ కాబట్టి మీకు 3 ఛానల్స్ మీకు సౌండ్ బార్లు ఉంటాయి కాబట్టి ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ బాగుంటుంది, అది తర్వాత చెప్తాను. ఇక ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ వాల్యూమ్ ఇచ్చి పడేసింది, మీకు సఫిషియంట్ వాల్యూమ్ ఉంటుంది, వెరీ హై వాల్యూమ్, సేమ్ లైక్ మీకు LG ఏదైతే వాల్యూమ్ వస్తుందో సేమ్ అంతకంత వాల్యూమ్ అయితే మీకు ఇందులో కూడా వస్తుంది. అండ్ ట్రెబుల్స్ అనేది చాలా బెటర్ అయితే ఉన్నాయి, LG అంత ఎక్స్పెక్ట్ చేయకండి. గుడ్ ట్రెబుల్స్, మంచి ట్రెబుల్స్ వస్తున్నాయి, బట్ ఇందులో కొంచెం ఎక్కువ అనిపిస్తాయి, ఇది మంచి ట్రెబుల్స్ అయితే వస్తుంది, బిలీవ్ మీ. అండ్ దాంతోపాటు బేస్ అనేది సాలిడ్ బేస్ ఉంటుంది, ఇందులో కూడా థంపింగ్ బేస్ ఉంటుంది. సామ్సంగ్లో ఏంటంటే ఇప్పుడు ఇందులో మీకు బేస్ వస్తుంది, థంపింగ్ ప్లస్ అప్పర్ వస్తుంది, ఓవర్ బేస్ అంటాను నేను దీన్ని LGని బేస్ లవర్స్కి అని చెప్పింది అందుకే. బట్ ఇది మాత్రం ఎంత రావాలంత వస్తుంది. బేస్ సామ్సంగ్లో ఎలా చెప్పాలి తెలియదు కానీ ఒక సాలిడ్ బేస్ ఉంటుంది, సాలిడ్ బేస్ ఉంటుంది, అదురుతుంది మీకు. అట్లాంటి సాలిడ్ బేస్ నేను సామ్సంగ్లోనే అబ్జర్వ్ చేశాను. నేను JBL చాలా టెస్ట్ చేశాను, సోనీ టెస్ట్ చేశాను, బట్ అన్నిటికంటే సాఫ్ట్ బేస్ మాత్రం ఇందులో ఉంటుంది. అది మెస్మరైజింగ్ ఉంటుంది అన్నమాట బేస్ అనేది, అది ఫీల్ అయితేనే తెలుస్తుంది. సామ్సంగ్ సౌండ్ బార్స్లోనే ఉంటుంది. వోకల్స్ కూడా వెరీ క్లియర్గా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటల్స్ క్వాలిటీ కూడా LG కంటే మీకు ఫార్ బెటర్ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ 3.1 ఛానల్. సెంటర్ నుంచి మాత్రం మీకు వాయిస్ వస్తుంది, సరౌండ్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ రెండు కూడా వాటి పనే చేస్తాయి కాబట్టి వోకల్స్ అందులోంచి రాదు కాబట్టి ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ ఫార్ బెటర్ ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటున్నాం కాబట్టి ఇందులో వర్చువల్ ఎక్స్ సపోర్ట్ ఉందన్నమాట, DTS వర్చువల్ ఎక్స్. డెడికేటెడ్గా రిమోట్లో మనం DTS వర్చువల్ ఎక్స్ మోడ్ పెట్టుకుంటే
మీకు సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ లేకపోయినా మీకు వెనకాల నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. దాన్ని అలా డిజైన్ చేశారు, సైడ్ నుంచి రిఫ్లెక్టర్స్ పెట్టి మీకు పర్ఫెక్ట్ ఆడియోని మీకు ఒక సినిమాటిక్ ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు 5.1 కాకపోయినప్పటికీ సేమ్ దానంత అవుట్పుట్ రాదు కానీ, బట్ లేకపోయినా ఉన్నట్టు ఫీలింగ్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఇంజనీరింగ్కి వీళ్ళకి ఒప్పుకోవాలి. 100% మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది టాప్ నాచ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. అందుకని నేను దీన్ని బాగా రికమెండ్ చేసేది. ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ బాగుంది, సౌండ్ బాగుంది, ట్రెబుల్స్ బాగుంది, బేస్ బాగుంది. ఈ సెగ్మెంట్లో అన్నిటికంటే బెటర్ సౌండ్ అవుట్పుట్ అయితే ఇస్తుంది మీకు ఇది. 100% మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 15,000లో దిస్ ఇస్ ద బెస్ట్ సౌండ్ బార్. గుర్తుపెట్టుకోండి, ఇందాక నేను బోట్ 5500 DA ఉందని చెప్పాను కదా. మీకు వెనకాల సినిమాటిక్ సౌండ్ కావాలి అని అనుకుంటేనే దానికి వెళ్ళండి తప్పితే దానికంటే కూడా బెటర్ ఆప్షన్ ఇది అవుతుంది. ఎందుకంటే వర్చువల్గా కొంచెం ఇస్తుంది, దానంత అయితే రాదు. ఆ ఒక్కటి పక్కన పెడితే ఆడియో ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ కానీ, ఆ ఓవరాల్ ఆడియో క్లారిటీ కానీ, ఆ థంపింగ్ బేస్ కానీ, ఈ బేస్ అయితే మీకు ఆ బోట్ 5500 DAలో అయితే రాదు. సో మీరు 3.1 ఛానల్ అయినా పర్లేదు అనుకుంటే ఇది తీసుకోవచ్చు. వీటికి కావాలనుకుంటే మీరు ఎక్స్టర్నల్గా స్పీకర్స్, బ్యాక్ సైడ్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం. ఫ్యూచర్లో ఎప్పుడైనా దీన్ని మీరు 5.1 లాగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కన్వర్ట్ చేసుకొని ఆ స్పీకర్స్ ఒకటి పర్చేజ్ చేసుకొని దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే బిట్ ఎక్స్పెన్సివ్. బట్ 15,000 రూపాయలు నన్ను అడిగితే వైర్స్ జనరేట్ వద్దనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇది బెస్ట్ సౌండ్ బార్స్ అండర్ 15,000. మేము చాలా కష్టపడి ఈ వీడియోస్ అయితే చేస్తాం. ఇన్ని వందల సౌండ్ బార్స్ అండ్ ఇన్ని టీవీలు, ఇన్ని రిఫ్రిజిరేటర్లు, వాటినట్టు ప్రతిదీ మా డబ్బులతో పర్చేజ్ చేసి, టెస్ట్ చేసి, రివ్యూ చేసి మళ్ళీ మీకే అమ్ముతుంటాం. మీకు తెలుసు, అప్పుడప్పుడు సేల్ వీడియో పెట్టి మీకే నేను ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటాను. అదొక్కటే నిదర్శనం నేను ప్రతిదీ కొంటాను అని. సో అంత డెడికేటెడ్గా టెస్ట్ చేసి రివ్యూ చేసినప్పుడు మీరు నాకు చేసే ఒకే ఒక హెల్ప్ ఏంటో చెప్పనా, ఈ వీడియో అంతా చూశాక మీకు ఏమనిపించింది అనేది కింద ఒక కామెంట్ చేయండి. అది మస్తు హ్యాపీనెస్ ఇస్తుంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను. అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో వీటన్నిటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయి. మా లింక్ యూజ్ చేయండి. మన ఛానల్ కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ అవుతుంది. మీకు ₹1 పెరగదు. సేమ్ ప్రైస్లో, సేమ్ ఆఫర్లో మీరు పర్చేస్ చేస్తారు. మా ద్వారా మీరు అమెజాన్లోకి వెళ్ళినందుకు అమెజాన్ వాళ్ళు మాకు ఇంత ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు. సో దట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే అట్లీస్ట్ మన లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. ఒక కామెంట్ చేయండి. వీలైతే లైక్, కుదిరితే షేరింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.